ఈ రోజైతే పొద్దున్నే మా పిల్లలు చాలా కోపం తెప్పించారండి నాకైతే. అసలు ఈరోజు వాళ్ళు తెప్పించిన కోపానికి డే మొత్తం చాలా వరస్ట్‌గానైతే ఉందండి. ఇలా చాలా పిల్లలు చాలామందైతే కనెక్ట్ అయితారు. వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. మా పిల్లలు ఎందుకు కోపం తెప్పించారు నాకనేసి. ఈరోజు హెల్తీగా స్నాక్స్ అలాగే లంచ్‌లోకి ఏం ప్రిపేర్ చేశానో వీడియో మొత్తం చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇంతకీ మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటో నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. అసలు నిన్న 260 మెంబర్స్ చూసారు కానీ 11 లైక్స్ వచ్చాయండి. వీడియో నచ్చినట్టయితేనే ఒక్క లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయమన్నాను కదా, అటు కామెంట్స్ లేవు ఇటు లైక్స్ లేవు. ఈ రోజైతే ఖచ్చితంగా ఒక్కసారి అయితే నా కోసం ఒక్క లైక్ చేసి వెళ్ళండి. ఇదైతే రిక్వెస్ట్గానే అడుగుతున్నాను. ఈరోజు పొద్దున్నే లేసానండి. 5:30కి లేసాక బ్రష్ చేసుకొని ఆ తర్వాత స్నానం చేశాక కిచెన్లోకి అయితే వచ్చి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇక్కడ ఇడ్లీలు అయితే చేస్తున్నానండి. ఇడ్లీలోకి కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని 2 టమాటాలను కూడా వేసుకొని దాంట్లోనే కొత్తిమీర కరివేపాకు ఎక్కువగా వేసి అయితే నేను పల్లి చట్నీ చేస్తానండి. మా పిల్లలు పల్లి చట్నీ ఓన్లీ అయితే అంత ఇష్టంగా తినరు. ఒక 2 టమాటాలు అలా వేస్తే కొంచెం మంచిగా తింటారు. ఇంకా మనకి పల్లీలు కూడా ఎక్కువగా అయిపోవు కదా టమాటాలు వేస్తే అని చెప్పి నేనైతే ఇలానే చేస్తాను. మా హస్బెండ్ అయితే పల్లీలు చట్నీ ఒక్కటైతేనే ఇష్టంగా తింటారు. ఇంకా పక్కన టీ కూడా పెట్టుకున్నాను నా కోసం. టీ అయ్యేలోపు అయితే ఇక్కడ ఇంట్లోనైతే ఊడ్చేసాను. ఇంకా అలానే ఊడ్చుకుంటూ ఇంటి ముందు కూడా ఊడ్చానండి. ఈరోజు ఇంకా అప్పటికి ముగ్గు అయితే పెట్టలేదు. ఫస్ట్ అయితే ఇడ్లీలు పెట్టి టీ పెట్టాక ఈ పని చేసుకుందాము, ఎందుకు మళ్ళీ సపరేట్గా స్టవ్ ఖాళీ ఉంచి ఇక్కడ పని చేయడం అని చెప్పి అక్కడ కిచెన్లో ఆ పని అయ్యగానే ఇక్కడ ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తాగి ఆ తర్వాత ఇంకా నా టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టీ అయితే ఒక 2 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా తాగాను. ఆలోపు మన పల్లీలు మనం వేయించుకున్న టమాటాలు కూడా చల్లారిపోయాయి. ఇంకా మిక్సీ జార్లోకి టమాటాలు పల్లీలు కూడా వేసుకొని కొంచెం కారం రుచికి సరిపడేంత ఇంకా ఉప్పు కూడా వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇలా పిల్లలు అయితే టమాటాలు వేయడం వల్ల ఇష్టంగా తింటారు. ఇంకా అప్పుడప్పుడు అయితే పుట్నాలు కూడా వేస్తానండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఒకవేళ పచ్చి కొబ్బరి ఉన్నా కూడా అవి వేసి కూడా పచ్చి కొబ్బరితోనైతే చేస్తాను. ఇంకా ఓన్లీ పచ్చి కొబ్బరిది అయితే తినరండి. కొంచెం ముక్కలు అలా యాడ్ చేస్తేనే తింటారు. మా ఇంట్లో వాళ్ళకి పల్లీల పచ్చడి అంటే చాలా ఇష్టం. మా బాబుకి మా ఆయనకి అందరికీ. ఇంకా మా పాప అయితే కొంచెం టమాటాలు వేస్తేనే తను ఇష్టంగా తింటుందని చెప్పి ఇంకా తన కోసం ఇక్కడ టమాటాలు కూడా వేయాల్సి వచ్చింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే పిల్లల్ని అయితే లేపానండి. అప్పటికే 6:30 అయిపోయింది టైం అయితే. ఇంకా వాళ్ళకి లేసి వాళ్ళు మెల్లిగా బ్రష్లు చేసి స్నానం చేసేసరికి అదే టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా వాళ్ళని లేపి వాళ్ళైతే బ్రష్ చేస్తారు. నేను మా బాబుకి పేస్ట్ పెట్టిస్తే సరిపోతుందండి. లేదంటే మాట వినడు. బ్రష్ చేసుకోవడం మా బాబుకి అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా వాళ్ళ స్నానాలు అయిపోగానే నేనైతే ఇడ్లీలు అలాగే చట్నీ అయితే ప్లేట్లో వేసుకెళ్ళి వాళ్ళకైతే తీసుకెళ్ళాను. మా పిల్లలైతే వాళ్ళైతే షూలు అవి వేసుకుంటుంటే నేనైతే వాళ్ళకి తినిపిస్తానండి. ఓన్లీ పొద్దున పూటే తినిపిస్తాను, ఎప్పటికీ తినిపించను. వాళ్ళే తింటారు. పొద్దున కూడా వాళ్ళే తింటారు కానీ వాళ్ళు తినేసరికి ఇంకా లేట్ అవుతుంది కదా, టైం వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే తినిపిస్తాను. మా పిల్లలైతే వాళ్ళే రెడీ అవుతారండి. స్నానం ఒకటి చేపిస్తే సరిపోతుంది, బట్టలు వేసుకుంటారు. మా బాబు అయితే ఇప్పుడు ఎల్కేజీ, తన బట్టలు వేసుకుంటాడు. అలానే మంచిగా సాక్సులు షూలు కూడా నీట్గా వేసుకుంటాడండి. అసలు స్కూల్కి వెళ్ళనని అస్సలు మారం చేయడు. ఇంకా తర్వాత అసలైన ఘట్టం మా పాపకి జుట్లు వేయడం అండి. నాకైతే నా పెళ్ళయ్యేదాకా నాకు జుట్టు వేసుకోవడం రాదు. నా పెళ్ళయ్యాక నేను జుట్టు వేసుకోవడం నేర్చుకున్నాను. ఈ ఇయర్ నుంచే మా పాపకైతే రిబ్బన్లు వేస్తున్నాను. ఇంతకుముందు వేరే స్కూల్లో అంతగా అడగలేదు. నేనైతే 1-2 సార్లు మా పాపకైతే ఇలా నాకు జుట్లు వేయడం ఇబ్బంది అవుతుంది అప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు అని చెప్పి జుట్టు కూడా కట్ చేపించానండి. ఇంకా పిల్లకి ఎన్ని రోజులని ఇలా జుట్టు కట్ చేపిస్తామని చెప్పి నేనే అతి కష్టం మీద ఈ మధ్యనైతే రిబ్బన్లు అయితే వేస్తున్నానండి. స్టార్టింగ్లో 2 డేస్ కష్టంగా అనిపించింది కానీ ఇప్పుడైతే కొంచెం సింపుల్గానే వేస్తున్నాను. పర్ఫెక్ట్గా వస్తున్నాయని కాదు లేదండి, రిబ్బన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్టు వేస్తున్నాను. అవి కూడా పర్ఫెక్ట్ అయితే ఇంకా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్లో దింపి రాగానే ఇక్కడ కొంచెం బయట ఈరోజు మార్నింగ్ పని ఉంటే ఆ వర్క్కి అయితే వెళ్ళి వచ్చాను. ఇంకా రాగానే పిల్లల కోసం అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు 1/2 kg బీరకాయలు తెస్తే 4 వచ్చాయండి. దాంట్లో 2 పాడైపోయాయి, 2 బాగున్నాయి. ఇంకా రెండింటిని ఇలా కట్ చేసుకొని ఇంకా పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ప్యాన్లోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే పచ్చిమిర్చి వేసి వేయించుకొని పచ్చిమిర్చి వేగాక చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 2 టమాటాలు కూడా చిన్నగా కట్ చేసి వేసి నుండి ఉప్పు, మీకు ఇష్టం ఉంటే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోండి ఎందుకంటే హెల్దీ కాబట్టి. ఇంకా మూత పెట్టుకొని అవి మగ్గించుకుంటున్నాను. ఇంతకీ మా పిల్లలు ఎందుకు నాకు కోపం తెప్పించారో చెప్పలేదు కదండి. అసలు ఇడ్లీలు చేశాను కదండి బ్రేక్ఫాస్ట్లోకి, ఒక్క ఇడ్లీ కూడా చాలా కష్టంగా తింటున్నారండి. ఇద్దరు కలిసి 2
ఇడ్లీలు కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టిందో. ఇంకా సరే మీరు తినట్లేదు కదా ఇంకా అని చెప్పి చెర్రీ 2 స్నాక్స్లోకి అయితే ఇడ్లీలే పెట్టానండి. అసలు ఎంత సతాయిచ్చారో ఈరోజు ఇడ్లీ తినడానికి. సరే మరి ఇడ్లీ ఇష్టం లేదంటే అలా కూడా కాదండి, ఒకసారి తింటారు ఒకసారి తినరు. టైంకి చేసి ప్లేట్లో పెట్టాక తినాలా వద్దా అని చెప్తారండి. అదే నాకు చాలా కోపం వచ్చింది ఈరోజు. ఏదో ముందే చెప్తే చేయకుండా ఉంటాను కదండి, వేరే టిఫిన్ చేస్తాను కదా. అసలు ఒక్క ఇడ్లీ కూడా తినకుండా వెళ్తే ఎలా ఉంటుంది స్కూల్కి చెప్పండి. ఇంక ఇక్కడ పచ్చడి కూడా అయిపోయిందండి. మిక్సీ అయితే పట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం వేయించుకున్న ముక్కలన్నీ పచ్చళ్ళలాగానైతే బరకగా పట్టుకున్నానండి. ఇంకా ఆలోపు రైస్ కూడా అయిపోయింది. ఇంకా రైస్లోకి పచ్చడి వేసి ఇంకా నెయ్యి వేసి వేడి వేడి అన్నంలోనైతే కలిపి బాక్స్లో అయితే పెట్టాను. ఇంకా నేనైతే ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి. బయట వెళ్ళొచ్చానని చెప్పాను కదా, వెళ్ళొచ్చేసరికి అయితే చాలా టైం అయితే అయిపోయింది. సరే ఇంకా మళ్ళీ పిల్లలకి లంచ్ లేట్ అవుతుందని చెప్పి లంచ్ రెడీ చేశాను, కానీ ఇంకా టైం ఉంది. ఇంకా సర్లే మరి ఏం చేస్తాం, పచ్చడి కూడా ఎలాగో అయ్యింది కదా. ఇప్పుడు నేను చేసిన చట్నీ అన్నంలోకే కాదండి, దోశ ఇడ్లీలలోకి దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ టమాటాలు వద్దనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు కూడా వేసి ఒకసారి ట్రై చేయండి. నేను బీరకాయ సోరకాయ ఇంట్లో అస్సలు తిననండి, కానీ కొనుక్కొస్తాను మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఇలా పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా తింటానండి. అసలు ఎంత టేస్టీగా ఉంటాయో. ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా. మనకే తెలియకుండా ఆకుకూరలన్నీ కడుపులోకి వెళ్ళిపోతాయి. ఈరోజు బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిందని చెప్పాను కదండి. ఇంకా నేనైతే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా పిల్లలకు అయితే లంచ్ తీసుకెళ్తున్నాను. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో వెళ్ళే ముందు కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే మన వీడియోస్లలో అన్ని రెసిపీస్ కూడా హెల్తీగానే చేస్తానండి. హెల్తీ రెసిపీసే ఉంటాయి. మేబీ ఎప్పుడో ఒకటి పిల్లల కోసం అలా జంక్ ఫుడ్ చేయాల్సి వస్తుంది, కానీ అన్నీ హెల్తీగానే ఉంటాయి. ఇలా నేను చెప్పినట్టు ఒక్కసారి చట్నీ కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. మరి వెళ్ళే ముందు లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం అసలు మర్చిపోదు ప్లీజ్.